అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మేము ప్లాన్స్ అన్నీ అప్లోడ్ చేసామండి, ఎస్టిమేషన్ వేసి. ప్లాన్స్ కూడా చాలామంది రెస్పాన్సిబిలిటీ అయ్యారు. కొంతమంది కామెంట్స్లో ఈ సైజు మాకు ఎంత అయింది, ఆ సైజు మాకు ఎంత అయింది అని కామెంట్స్ పెట్టారండి. దాని ప్రకారం కూడా మీ రోజు ప్లాన్లను అప్లోడ్ చేసినాం. ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో తెలియపరచండి. దాని ప్రకారం మేము ఎస్టిమేషన్ వేసి ప్లాన్తో పాటు ఎస్టిమేషన్ వేసి వీడియోలు అప్లోడ్ చేస్తాం. లేదండి స్వయంగా మేము గీసిస్తారా అంటే గీసిస్తామండి. కొంచెం అమౌంట్ తీసుకుంటాం, అందరికంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఎస్టిమేషన్ ప్లాన్ రెండు కావాలంటే ఒక అమౌంట్ అవుతుంది, ఉట్టి ప్లాన్ వరకు అయితే ఒక అమౌంట్ అయింది. అందరికంటే తక్కువలో మనం ప్లాన్కి ఇస్తాం. వాట్సాప్కి మెసేజ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతాం, చేయగలుగుతాం. మా వీడియోలు నలుగురు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్లో తెలియపరచండి. అలాగే యూట్యూబ్ కొత్తగా పెట్టాము. ఎక్స్పీరియన్స్ వర్క్ అయితే మాకు 27 సంవత్సరాలు ఉంది, కానీ వీడియోలో ఎక్స్పీరియన్స్ లేదండి. చిన్న ఫోన్తో మేము రికార్డ్ చేస్తున్నాం. కొంచెం అప్డేట్ అయిన తర్వాత మేము పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎంతో మీ అవసరం, సపోర్ట్ ఎంతో మాకు అవసరం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఇది 25x50 అండి. ఇది కూడా మనకి ఒక కామెంట్స్లో వచ్చింది. ఒక అతను అడిగాడు ఎస్టిమేషన్ ఎంత అయితే చెప్పమని. వాళ్ళ మాట గౌరవించి మేము వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. సైజ్ ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో తూర్పు అయినా, ఉత్తరమైనా, దక్షిణమైనా సేమ్ ప్లాన్ ఇలాగ సెట్ అయ్యిందండి. కాదు దిశలు మారుతాయి, రూమ్ సైజులు మారుతాయి. కాబట్టి ఈ సైజు ఎవరికైతే ఉందో ఉత్తరం, దక్షిణం, 4 ఎట్లా ఈ సేమ్ ఉన్నా కూడా సెట్ అయింది. మా ఇంటూ 50 ప్లాట్ ఏరియా 1250 సెట్. దీనికి ఏమేమి వచ్చినాయి అనేది ఈ వీడియోలో మీరు చూడండి. పార్కింగ్ 10/13 అండి. గేట్ కాడ కార్ పార్కింగ్ వచ్చింది. తర్వాత ఇది డూప్లెక్స్ మాల్ వచ్చిందండి. ఇది డూప్లెక్స్ మాల్ వచ్చింది. పన్నెండు 9 18 లివింగ్ రూమ్, టాయిలెట్ 8x4.5 10x10 బెడ్రూమ్, కిచెన్ 8x10, డైనింగ్ ఏరియా 17x7, టాయిలెట్ మరి 6x7, మళ్ళీ బెడ్రూము 11.5 10 11 11.5 11 2 బెడ్రూమ్లు. కానీ ఈ బెడ్రూమ్ ఎక్స్ట్రా అండి. ఇది మనం వేస్ట్, ఇది హాల్ కింద కలుపుకోవాలి. మామూలుగా ఇది డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఎన్ని ఇరికిరిగా కట్టుకోవడం వల్ల ఇట్లా వచ్చే అవకాశం ఉంది. ఇది క్యాన్సిల్ చేసుకోవాలి. మనం వేయించుకున్నారు కానీ క్యాన్సిల్ చేసుకోవాలి. కనుక ఈ బెడ్రూమ్ తీసేసి డూప్లెక్స్ మోడల్ మెట్లు కాబట్టి మనకి కిచెన్ పక్కన ఎంత డైనింగ్ ఉంది కదా, ఎంత ఎత్తేసేయాలి. ఇదంతా వేస్ట్. డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అన్ని తీసేయాలండి. ఇది వాళ్ళు కావాలని నేర్చుకున్నారు. ఇది కిరిక్గా ఉంటుంది. ఇది మొత్తం ఉంది కదా, డూప్లెక్స్ హౌస్ టైప్లో ఉంది కాబట్టి లీవింగ్ 12.6 ఇచ్చారు. కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఇదే ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీనికి పిల్లర్స్ మనకి 12 వస్తాయి. 1 2 3 4 5 6. ఈ పక్క కూడా సేమ్ వస్తాయండి. మొత్తం 12 పిల్లర్స్ వస్తాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది. టోటల్ బడ్జెట్ మనకి 21,70,000 వచ్చేది, కానీ 21 వేసాము. ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి టోటల్ వచ్చేది 21 వచ్చింది. దీంట్లో నార్మల్ బడ్జెట్ అనేది ఇది. టాటా స్టీలు హెవీ అయితే కొంచెం ఎక్కువైంది. 21 లక్షలు ఏమైనా దేనికి ఖర్చు పెట్టాలనేది చూడండి. ఫుటింగు, పిల్లర్స్, మ్యాట్, బేస్ మట్టం, దీంట్లో సంబంధించి మేము వరకు 4,50,000. మొత్తం టోటల్ ఈ కింద బేస్ వరకు 4,50,000 సరిపోయింది. తర్వాత మనం పిల్లర్స్ అండ్ స్లాబ్, ఓన్లీ కింది మీద నుంచి పిల్లర్స్ స్లాబ్కి 4,50,000. మీరు ఏ స్టీల్ అయినా వేసుకోవచ్చు. అంతా ఇంక్లూడ్ సిమెంట్, శాండ్ అంతా సెంటర్ మొత్తం కలిపి వచ్చింది, సిమెంట్తో సహా. తర్వాత బేస్ మనకి బ్రిక్ వర్క్ కొనుగోలు కరెక్ట్గా 2.5 లక్షలు వచ్చింది మనకి మొత్తం టోటల్ లేబర్తో. తర్వాత సెంటరింగ్ లేబరు మనకు 1,50,000 కింద నుంచి మొత్తం తీసుకుంటాడండి. సపరేట్గా ఉంటుంది కాబట్టి
నేను మేసిన వరకు దీంట్లో కలిపాను. ప్లాస్టింగ్ దీంట్లో మేసిన వరకు కూడా దీన్ని కలిపాను. సెపరేట్ చేయలేదు నేను. 2 ప్లాస్టింగ్‌కి, సిమెంటు, మేసిన వరకు ఇసుక అంతా దీంట్లో కలిపొచ్చింది. తర్వాత పెయింట్ రూ. 1,00,000 అయిద్దండి. ఏషియన్ పెయింట్ మరి లేబరు, పెయింట్ 2 కలిపి డోర్స్ 30,000 అవుతాయి. బాత్రూమ్ డోర్స్ గానీ, బెడ్‌రూమ్ డోర్స్ గానీ, మెయిన్ డోర్స్ గానీ వచ్చిద్ది. గ్రిల్లు మనకి 40 కేజీలు వచ్చిద్ది. దీంట్లోనే గేట్లు అన్నీ వస్తాయి వెయిట్ ప్రకారం. తర్వాత టైల్స్ 1,50,000 అండి. దీంట్లో మంచి టైల్స్ వేసుకోవచ్చు. దాంట్లో లేబరు, సిమెంట్, శాండ్ అంతా వచ్చిద్ది. తర్వాత గుమ్మాలంటే మన బెడ్‌రూమ్‌లో చెవికట్లు గానీ, మెయిన్ చెవికట్లు గానీ మొత్తం 20,000లో మనకు తయారవుతాయి. తర్వాత ప్లంబింగ్ 1,00,000 దీంట్లో ట్యాంక్‌కి, ఆశీర్వాద్ పైపులు గానీ, మొత్తం లేబర్ గానీ, మొత్తం ట్యాప్స్ దీంట్లో వస్తాయండి. ఎలక్ట్రికల్ 1,00,000 దీంట్లో లేబర్ గానీ, వైరింగ్, స్విచ్‌లు మనకి కంపెనీ మంచివి వస్తాయండి. తర్వాత పీఓపీ వర్క్ 55,000 దాకా వచ్చిద్దండి. అడుగు రూ. 55 కాడికి వస్తుంది. మొత్తం మనకి 1000 పైనే వచ్చిద్ది. డబల్ కొలత తీసుకున్నా కూడా. పీవీసీ కిటికీ 40,000 అవుతాయి. మొత్తం 21,70,000 దాకా వచ్చిద్దండి. మనకి ఒకసారి చూస్తాను చూడండి.